భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ట్రంప్ లానే తాను భారత్ అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్టు మోడీ తెలిపారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. యుక్రెయిన్ రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతిస్తున్నట్లు మోదీ తెలిపారు. జూన్ 17 తర్వాత ట్రంప్ మోడీల మధ్య ఇదే తొలి ఫోన్ కాల్. రష్యా నుంచి భారత్ తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకుని భారీగా లాభాలు పొందుతోందని అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ భారత్పై 50% సుంకాలు మోపారు. దానికి తోడు ఆపరేషన్ సింధూర్ను తానే ఆపినట్టు పలుమార్లు పేర్కొన్నారు. ఈ వాదనను భారత్ ఎన్నిసార్లు ఖండించినప్పటికీ ఇప్పటికీ ఏదో ఓ చోట దీన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ట్రంప్ సుంకాల విధింపు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎన్నడూ లేని స్థాయిలో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గకపోవడంతో ట్రంప్ వైఖరి మారింది. తనకు మోదీ మంచి మిత్రుడని ఇటీవల పేర్కొన్నారు. వాణిజ్య చర్చల కోసం మోదీతో మాట్లాడేందుకు చూస్తున్నట్టు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు.